Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. 91వ దావీదు కీర్తన 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు శ్రమలో ఉన్నావా? ఎవరైనా నిన్ను ఆదుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నావా? నీ దీన పరిస్థితి నుండి, నిస్సహాయ స్థితిలో నుండి, ఒంటరివైన నేపథ్యంలో నిన్ను లేవనెత్తుతారో, నువ్వు రక్షిస్తారని నువ్వు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నావేమో. నిస్సహాయ నేపథ్యములో మరి ఒక నూతన దినాన్ని ఎలాగూ దాటుకొని రావాలా అని కృంగుతున్నావేమో. దిగులు చెందకు, భయపడొద్దు. నిన్ను ప్రేమించే దేవుడు, నీ స్థితిని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ శ్రమలను చూస్తున్నటువంటి దేవుడు అని అంటున్నాడు కదా. శ్రమలో నీవు ఒంటరివాడవు కాదు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఆయన కృపల చోత నిన్ను నింపి నీ పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు ఆయన. పరిస్థితులు మార్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంటలో నుండి నేను లేపి స్థిరమైన బండ మీద నిలవబెట్టగలడు ఆయన. నీ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయా? నీ చుట్టూ ఉన్నటువంటి నేపథ్యం నిన్ను వెనక్కి లాగుతుందా? చాలాసార్లు నిన్ను నీవే ప్రశ్నించుకొని ఉండొచ్చు, ఇంకెందుకు ఈ బ్రతుకు నాకు అని. దేవుడు అంటున్నాడు, దిగులు చెందొద్దు. నీ పరిస్థితి నేను ఎరుగుదును. నీవు అగ్నిలో నడిచిన జ్వాలలు నిన్ను తాకవు, నేను తాకనివ్వను. జలములలో బడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పోర్లి పారవు. నిన్ను కాపాడు దేవుడను నేను. ధైర్యము తెచ్చుకో, నీవు ఒంటరి వాడవు కావు. సైన్యములకు అధిపతియగు దేవుడు నీతో ఉన్నాడనే మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అపవాదిని ఎదిరించి నువ్వు నిలవబడేటటువంటి ఆ బలము నీకు అనుగ్రహించి నిన్ను విజయముగా నిన్ను నిలవబెట్టువాడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమదినాన్ని కృంగిపోవద్దు. శ్రమదినాన్ని నువ్వు కృంగిని ఎడలా నువ్వు చేతకాని వాడవగుతావని లేఖనం అంటుంది. నీతో మాట్లాడుతున్న దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. శ్రమలో ఆయన తోడయుండి నేను విడిపిస్తానని నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము నిన్ను ధైర్యపరచాలి. శ్రమను బట్టి నువ్వు కంగారు పడే వ్యక్తివి కాకుండా, శ్రమలో సహితం సడలని విశ్వాసం నువ్వు కలిగి ఉండుట చూచి, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను కమ్ముకుంటున్న శ్రమ, నిన్ను కలవర పెట్టడానికి సిద్ధపడుతున్న అపవాది కంగారు పడాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. వారికి అగ్నిగుండములో వేయబడే శిక్ష విధించబడినప్పుడు వారు మాట్లాడిన మాట, వారి విశ్వాసం మనకు ధైర్యము కలిగించాలి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షింపగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకుండినను మేము ఈ ప్రతిమకు నమస్కరించమని ధైర్యంగా మాట్లాడగలిగారు.
ఈ మాటలు విన్న రాజు అత్యాగ్రహుడై ఆ అగ్నిగుండము 7 వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చి వీరిని అగ్నిగుండములో పడవేసినప్పుడు ముగ్గురిని వారు అగ్నిగుండములో పడవేయగా వారు 4 చూస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయన ఏమంటాడో తెలుసా? మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు రండి. ఎంత గొప్ప సాక్ష్యం! మనము సాక్ష్యం ఇవ్వటం కాదు, నీ విశ్వాసాన్ని బట్టి, శ్రమలో నీ దృఢ సంకల్పాన్ని బట్టి, దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసము, నమ్మకాన్ని బట్టి దేవుని కృపాకంచెని చుట్టూ ఉండుట చూసి ఈ లోకము నీతో మాట్లాడాలి. మహోన్నతుడగు దేవుని సేవకులారా అని సంబోధించగలిగిన విశ్వాసం నీలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. శ్రమలు నిన్ను విడిచిపెట్టని దేవుడని, శ్రమలు నీ చేయి విడివని దేవుడని నమ్మకంగా ఉన్నట్లయితే ఏ పరిస్థితికైనా నువ్వు సిద్ధమే. ఏ కష్టము, ఏ నేపథ్యం నీ ముందు నిలవనేరదు. ఎందుకనగా నీతో పాటు ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. పరిస్థితులను చూసి కలవరపడకు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండిన ఉదయకాలము సంతోషము కలుగుతుందని వాగ్దానం ఉంది. ఆయన విడిపించి నిన్ను గొప్ప చేసే సమయం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో, ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మా ప్రతి శ్రమలో, ప్రతి పరిస్థితుల్లో మమ్మల్ని విడువక ఎడబాయక మాతో పాటు ఉండి దేవా మీకు వందనాలు. శ్రమను చూడకుండా, పరిస్థితులను చూడకుండా నీ వైపు చూసి సడలని విశ్వాసముతో మేము అపవాదిని ఎదిరించటానికి మమ్మల్ని బలపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.